అందరికీ నమస్కారం. 28వ తారీఖు కరీంనగర్ ఎందుకు వెళ్ళాలనే దానికి నేను 4 మాటలు చెప్తాను. అసలు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారికి, హుసేన్ గారికి పంచాయతీ ఎందుకు వచ్చింది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? 2024 ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగిన 2వ రోజు మరియు 5వ రోజు, 2వ రోజు దేవరకొండ ప్రమాణ స్వీకారం జరిగింది, 5వ రోజు సూర్యాపేట ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ 2 ప్రమాణ స్వీకారాలకు అక్కడి నాయకత్వం శ్రీనివాస్ గౌడ్ గారిని రమ్మంటే నేను రాలేను తమ్ముడు, ఇప్పుడే బాగుండదు, చూద్దాం కొన్ని రోజుల తర్వాత మీరు చేసుకోండి అని చెప్పినా కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో మీరు వస్తేనే ప్రమాణ స్వీకారం చేసుకుంటాము అని చెప్పి బలవంతం పెడితే తప్పని పరిస్థితిలో వచ్చాడు. కానీ అక్కడ ఫ్లెక్సీ లేనిది, ఫ్లెక్సీలో ఫోటో లేనిది, ఆ ప్రోటోకాల్ ఏందని తను ఏమీ పట్టించుకోలేదు. కానీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత హుసేన్ గారు ఏమన్నారంటే, దేవరకొండలో రాష్ట్ర అధ్యక్షుడు ఫోటో లేదు, సూర్యాపేటలో రాష్ట్ర అధ్యక్షుడు ఫోటో లేదు అని చెప్పి మాట్లాడారు. దీని తర్వాత రాష్ట్ర యూనియన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ యూనియన్ ప్రమాణ స్వీకారంలో హుసేన్ గారు మరియు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు కూడా ఏమన్నారంటే, ఎన్నికలు అయిపోయినాయి, ఇక కలిసి పనిచేద్దాం, అన్నీ మర్చిపోదామని ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు స్పీచ్ ఇచ్చారు, ఇద్దరు తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు వాయిస్ పంపించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, వనపర్తి క్రికెట్ టోర్నమెంట్కు హుసేన్ గారిని, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారిని ఇద్దరిని పిలుస్తున్నారు. వాళ్ళు పిలుస్తుంటే హుసేన్ గారిని పిలిచినప్పుడు ఏమన్నారంటే, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ని పిలవద్దు, ఎవరినైనా ఒక్కరినే పిలవండి అని చెప్పి వారితో హుసేన్ గారు అన్నారు. అట్టెట్లా అంటారు? అట్లా ఉండదండి, మాకు ఫస్ట్ నుంచి రాపర్తి సీన్ అన్న ప్రతిదానికి వస్తున్నాడు, మేము ఖచ్చితంగా పిలుస్తాము, మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది, కామారెడ్డి కలర్ ల్యాబ్ ఓపెనింగ్కి మిమ్మల్ని ఏమన్నారు, మిమ్మల్ని రమ్మన్నారు. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్తున్నామని మెసేజ్ పెట్టారు. మీరేమన్నారు, తెలివిగా మీరు చేసుకోండి, రాపర్తి శ్రీనివాస్ గౌడ్తో చేసుకోండి, ఇద్దరం ఎందుకులే దానికి అని తెలివిగా, ఎట్లనంటే ఏదో సామెత ఉంది అట్లా మాట్లాడారు. అంటే ఆయన పిలిస్తే నేను రానన్నట్లుగా వాళ్ళతో మాట్లాడేసరికి ఎందుకు వచ్చిన గోల్ అనుకొని రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారిని పిలవలేదు. మరి ఎందుకు పక్కన పెడుతున్నారని, మీరు ఇచ్చిన వాయిస్ ఏం, ప్రమాణ స్వీకారంలో మీరు ఇచ్చిన వాయిస్ ఏంది, తర్వాత చేస్తున్నది ఏంది? ఇది ఒక్కటే కాదు, మీరు అసలు మీ ఎజెండా ఏంది, మీరు మేనిఫెస్టో ఏంది, మీరు మేనిఫెస్టోలో ఉన్న పాయింట్ అమలు చేస్తున్నారా, మీకు ఎలక్షన్లో ఆపోజిట్గా నిలిచిన వాళ్ళని పక్కన పెడుతున్నారా? ఏం జరిగింది ఒకసారి, నల్గొండ జిల్లా, మీరు ఇదివరకు మీకు సహకరించలేదా? మీరు అధ్యక్షులా ఉన్నప్పుడు సహకరించలేదా? ఎందుకు మా నల్గొండ వచ్చి మీరు మీటింగ్ పెట్టి నాకెందుకు ఆహ్వానం పంపరు? అంటే మీకు ఎలక్షన్లో సపోర్ట్ చేయలేదనే కదా. ఖమ్మం జిల్లా వాళ్ళకి ఖమ్మం అధ్యక్షుడు మీకు 2 సంవత్సరాలు లెటర్ పెట్టినా కానీ ఇప్పటివరకు పదవులు ఎందుకు ఇస్తలేరండి? అంటే మీకు ఎలక్షన్లో సపోర్ట్ చేయలేదనే కదా. పెద్దపల్లి రెడ్డి భాస్కర్ మీకు ఎలక్షన్ సపోర్ట్ చేయలేదని వాళ్ళని పక్కన పెడుతున్నారు. కామారెడ్డి శ్రీనివాస్ గారిని మీకు ఎలక్షన్ సపోర్ట్ చేయలేదని అక్కడ బలవంతంగా ఎన్నికలు తీసుకొచ్చారు. అలాగే మంచిర్యాల సతీష్ గారు మీకు సపోర్ట్ చేయలేనగా ఆయనను పక్కన పెడుతున్నారు. ఇక లిస్టు తీస్తే చాలా, వీళ్ళంతా సేవ చేసిన వాళ్ళు కాదు. ఇదివరకు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఈ స్థితిలో ఉండటానికి కారణం వాళ్ళు కాదా? ఎందుకు అంటే మీకు ఎలక్షన్లో సపోర్ట్ చేయకపోతే మీరు పక్కన పెడతారా? చూపండి, వీళ్ళని ఎక్కడ తీసుకొస్తున్నారో మీరు పైకి చూపించండి. మొన్న తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ మరియు ఫోటోటెక్ భాగస్వామ్యంతో ఎక్స్పో జరిగింది కదా, ఆ ఎక్స్పోకి ఎవరన్నా ఆహ్వానించారా మీరు? ఇదంతా ఎందుకండి? శైలేందర్ గారు మీకు ఎప్పుడైనా వ్యతిరేకం చేశారా? శైలేందర్ గారిని ఎందుకు పిలవలేదు అంటే, మొన్న ఎన్నికల్లో రాపర్తి శ్రీనివాస్ గౌడ్కి సపోర్ట్ చేసిండనా? ఇక్కడ మీరు చేస్తున్నది ఏంది, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ వర్గాన్ని మొత్తం పక్కన పెట్టేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో లైవ్లోనే ఒప్పిస్తుంది. మీ మేనిఫెస్టో పక్కన పెట్టి మీరు చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చెప్పుకుంటూ వస్తున్నారండి? జిఎస్టీ మేము ఇంకా బాగా కడుతున్నాము, ఫోటోగ్రాఫర్లు కడుతున్నారు, అవి రిటర్న్ ఇది అయ్యే పనేనా? ఫోటోగ్రాఫర్లలో ఇది అయ్యే పనేనా? జిఎస్టీ మనం ఒక్కరిమే కడుతున్నామా?
రాష్ట్రం మొత్తంలో అన్ని కేటగిరీలు కడతలేరా? వాళ్ళు అది రిటర్న్ ఇచ్చే పనేనా? కాని పనులను ముందలేసుకుంటాడు. కాని పనులను ముందలేసుకొని హుస్సేన్ గారు ఏదో సాధించబోతున్నారని చెప్పి మభ్యపెట్టి, ఏదండి సాంస్కృతిక శాఖ ఐడి కార్డులు వేయండి, అయిపోయిన దగ్గర వచ్చినాయి, అయిపోయినాయి. ఏదండి యాప్ ఏదండి దగ్గరికి రేపే దాంట్లో చెప్పాలి. యాప్ ఏదండి? ఏటీజీ శైలేంద్ర వల్ల కాలేదు, వెంకరెడ్డి వారి వల్ల కాలేదు అని చెప్పేసి మీరు ఎలక్షన్ ముందు మీటింగ్లో అన్నారు కదా. మరి 2 సంవత్సరాలు మీరు సాధించారా ఏటీజీ? ఏది అంటే ఎంతమందిని మభ్య పెడతారండి ఇట్లా మీరు? ఇంకా కార్పొరేట్ స్థాయి నుంచి డబ్బులు తీసుకొస్తాము, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ నుంచి డబ్బులు తీసుకొస్తాము, ట్రేడర్స్ నుంచి డబ్బులు తీసుకొస్తాము అని మాట్లాడి ఎన్ని తీసుకొచ్చారండి? చనిపోయిన పిల్లలకి ఇచ్చే డబ్బులు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ నుంచి తెచ్చిస్తా, కార్పొరేట్ ఫోటోగ్రాఫర్ నుంచి తెచ్చిస్తా, కార్పొరేట్ ట్రేడర్ నుంచి తెచ్చిస్తా అన్నారు. తెచ్చారా అండి? ఎన్ని తెచ్చారు? ఎంతమందిని మభ్య పెడతారండి? ఇంకా చెప్పండి. మీ మేనిఫెస్టో మీరు ముందర పెట్టుకొని మాట్లాడండి. ఒక్కసారి ఏం చేసిర్రు? మేనిఫెస్టో పక్కన పెట్టుకొని మీరు దాన్ని అమలు చేయకుండా సంవత్సరం తర్వాత కుటుంబ భరోసా వివరాలు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు అడిగిండు. కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ ఫస్ట్ ఏమన్నాడు? మీరు రాండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీ జిల్లాల మీద నమ్మకం లేదా? జిల్లా అధ్యక్షుల మీద నమ్మకం అంటే మాకు జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పెట్టాలి, మీ జిల్లా అధ్యక్షుల మీద నమ్మకం లేదా? ఇదెక్కడ న్యాయం అండి? రాష్ట్ర ఆఫీస్కు రమ్మనేది మీరే, వస్తే దాడి చేసిరు అనేది మీరే. ఇంత పకడ్బందీనా? మీరు ఇప్పటికి 4 సమావేశాలు పెట్టారు మీ కార్యవర్గంతో. ఒకసారి పిఎస్టీలతో, ఒకసారి విస్తృత స్థాయి సమావేశం 2 సార్లు పెట్టారు. ఈ ఈ రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర ఆఫీసులో మేము వచ్చిన తర్వాత మీరు వీడియోలు పెట్టి మాట్లాడారు. అందరూ కూడా ఏమన్నారండి? నెక్స్ట్ సమావేశం చేయబోతున్నాము. ముందుగా అందరితో ఏం చేసిర్రు? రాపర్తి శ్రీనివాస్ గౌడ్ వర్గం చేసింది తప్పు, రాంగు, ఇట్లా అట్లా అని చెప్పి పంచాయతీ పెట్టిరు. బాగానే ఉంది. మీ మీడియా చైర్మన్ కూడా రాష్ట్రంలో ఎన్ని పుల్లలు పెట్టాలో పెట్టిండు. అవన్నీ బహిర్గతం అవుతాయి. పెట్టిన తర్వాత మీరేం మాట్లాడారు? నెక్స్ట్ సమావేశంలో పిన్ టు పిన్ బుక్లెట్ ద్వారా ఇస్తామన్నారు. మీ వీడియోలు బయట పెట్టమంటారా? మీరు అట్లా మాట్లాడిన వీడియోలు నెక్స్ట్ జరిగే సమావేశంలో అసోసియేషన్ సంబంధించిన పూర్తి వివరాలు పిన్ టు పిన్ బుక్లెట్ ద్వారా మేము ఇస్తాము అని చెప్పారు. ఇచ్చారా అండి? ఏం చేశారు ఆ సమావేశంలో? ఏం చేశారండి? రాపర్తి శ్రీనివాస్ గౌడ్ని క్షమిస్తున్నాం. ఎజెండాలు ఏంటి? మీ ఎజెండాలు ఏంటండి? మళ్ళీ సెకండ్ పార్ట్లో చెప్తున్నాం. హైదరాబాద్ పెట్టిన సమావేశంలో మీ ఎజెండా ఏంటి అండి? కుటుంబ భరోసా వివరాలు బుక్లెట్ ద్వారా ఇచ్చే ప్లాన్ చేస్తారా? ఆడ సమావేశంలో రాపర్తి శ్రీనివాస్ గౌడ్ని క్షమిస్తున్నాం, మిమ్మల్ని ఎవరు క్షమించమన్నారు? అసలు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ లెక్కలు అడిగిండు, నేను క్షమించు అని చెప్పలేదే. శ్రీమన్నారాయణ ఎప్పుడో వీడియో ప్లే చేస్తారు. అసలు మీకు కొద్దిగా ఆలోచన ఉందా? మీకు ఏం చేస్తున్నారండి? తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? నేను ఇదివరకే మీకు వీడియోల ద్వారా చెప్పా, 20,000 ముచ్చట చెప్పా, ఇప్పటికి వచ్చి రుజువు చేసుకోమని చెప్పా. ఆ క్యాండిడేట్ ఎవరో నాకు తెలియదు, నన్ను చూసిండేమో అడగండి. అసలు నేను చేతి ద్వారా ముట్టుకోలేదు. పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కాకపోతే జిల్లా చెక్కులు కాబట్టి జిల్లా నుంచి వచ్చిన కాబట్టి జిల్లా ఆధ్వర్యంలో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మేము తినలేదే డబ్బులు, కానీ దాన్ని మీరు ఎలా ప్రచారం? LED స్క్రీన్లో పెట్టి, ఇదా మీ ఎజెండా? ఇంకా దీంతో పాటు అభిమన్యు గారికి సభ్యత్వం గురించి ఇవి ఎజెండాలో పెట్టి మాట్లాడాల్సిన అంశాలా అండి? అంటే మీరు జిల్లాల నుంచి వచ్చిన వారికి ఏం సూచిస్తున్నారు? వీళ్ళ మీద కక్ష పెట్టుకోండి, ఇదేనా మీరు చేసేది? ఇచ్చిరా బుక్లెట్? ఇచ్చిరా పిన్ టు పిన్? ఇచ్చిరా? ఇప్పటివరకు ఇవ్వలే. మళ్ళీ తర్వాత ఏం చేశారు? మళ్ళీ కొన్ని చర్చలు జరిగినాయి, వాదోపవాదాలు అన్నీ జరిగినాయి. తర్వాత మళ్ళీ మీరేం చేస్తారు? వరంగల్లో సమావేశం పెట్టిర్రు. వరంగల్లో ఇచ్చిర్రా పిన్ టు పిన్ బుక్లెట్? ఇచ్చిర్రా? వరంగల్లో ఏం చేసిర్రు? మళ్ళా మా మీన్నే పంచాయతీలు.
అసలు మీరు ఈ మీటింగులు పెట్టుకునేది మమ్మల్ని శత్రువుని చేయటానికా, మీ కార్యక్రమాలు ముందుకు నడిపేయటానికా? ఇది ఎక్కడిదండి? కొంతమంది అంటారు వాట్సాప్ గ్రూపులలో మాట్లాడొద్దు పెట్టొద్దు అని. మరి ఎక్కడ మాట్లాడాలి? మీరు ఫోన్ ఎత్తుతారా? ఒక ఫోటోగ్రాఫర్కి అన్యాయం జరుగుతుంది, మీ కింది స్థాయి నాయకులు మిస్టేక్ చేస్తున్నారని ఒక గంట వ్యవధిలో మీకు 5 సార్లు కాల్ చేశాను. మీరు ఎత్తారా అండి? మరి ఎక్కడ చెప్పుకోవాలి మేము? మండల సమస్య అయితే మండల సభ్యత్వం ఉంటుంది, మండల అధ్యక్షుడు చెప్పుకుంటాం. జిల్లా సమస్య అయితే జిల్లా అధ్యక్షుడు సభ్యత్వం ఉంటుంది, జిల్లా చెప్పుకుంటాం. నాకు రాష్ట్ర సభ్యత్వం ఉంది, రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకునే హక్కు లేదా? ఫోన్ ఎత్తారు. మీరు సమావేశం పెడితే పలాని వాళ్ళే రావాలి, లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ ఫోటోలో చూపినా నేను? మరి మమ్మల్ని ఆహ్వానించొద్దా? అంటే మీకు మీరు పదవులు లేకపోయినా కానీ వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ చెప్తారు. మేము వస్తే తప్పు, మమ్మల్ని ఆహ్వానించరు. మరి మేము కనీసం సర్వసభ సమావేశం పెడుతున్నానని మేము వస్తాము. అదన్నా పెట్టారా ఈ 2 సంవత్సరాల వ్యవధిలో? అది కూడా పెట్టలేదు. మరి మేము ఎక్కడ మాట్లాడాలి? వాట్సాప్ గ్రూప్లో మాట్లాడొద్దు అనేటోళ్ళు చెప్పండిగా, ఎక్కడ మాట్లాడాలి? రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు వాట్సాప్లో మాట్లాడుతున్నారు. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా లెటర్లు కూడా ఇచ్చి 15 రోజుల క్రితం లెటర్లు కూడా రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారిని ఏ మీటింగ్ కన్నా పిలిచారా? ఇప్పటివరకు ఫోన్ చేసి జరిగిందని చెప్పి ఆయనకు చెప్పారా? ఆయనకు లెటర్ ద్వారా ఇప్పుడు సంవత్సరం క్రితం ఆయన ఏమైతే జరిగిందో ఆయనకు లెటర్ ద్వారా ఏమన్నా వివరించారు ఇప్పటివరకు? మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆయన లెటర్ పంపించాడు, మీరు ఏమైనా రిప్లై ఇచ్చారా? అసలు మీరేమో ఒక సిస్టమ్ పాటిస్తున్నారండి. మీకు మీరే చేసుకుంటూ పోయి మమ్మల్ని ఫోటోగ్రాఫర్ దృష్టిలో శత్రువుగా మారుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పదవులు కూడా ఉన్న రామకృష్ణ గారు మీరు ఇదివరకు చూసిన 2 పీరియడ్లో ఎంత న్యాయం చేసిండండి? రాష్ట్ర యూనియన్ ఏ కార్యక్రమం చెప్పినా సహకారం చేయలేదా? ప్రతి మీటింగ్ వచ్చిండు. 2 సంవత్సరాలలో రాష్ట్ర యూనియన్ పెట్టిన ప్రతి మీటింగ్కి వచ్చిండు. జిల్లాలలో మాకు సహకారం, ప్రతి మండలం తిరిగిండు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. మీ రాష్ట్ర అసోసియేషన్ కొన్న ప్లాట్కి కూడా డబ్బులు ఇచ్చిండు. ఇంత సహకారం చేసి అన్ని మండలాలు తిరిగి రాష్ట్ర కమిటీ సమావేశానికి ప్రతి ఒక్క సమావేశానికి వస్తే మా జిల్లా నుంచి గౌరవ సలహాదారులు పెట్టండి అని చెప్పి లెటర్ పంపిస్తే మీరు ఇంతవరకు దాన్ని పక్కన పెట్టారు. అంటే ఎందుకు? మీ వర్గమేనా? ఏది మీరు పాటించింది సమన్యాయం? మీరు పెట్టుకోండి, కానీ మేము పెట్టింది కూడా పెట్టాలి కదా. అయితే అతను ఎందుకు సార్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందంటే మీకు సపోర్ట్ చేయలేదు. అంటే మీకు సపోర్ట్ చేయని వాళ్ళందరినీ పక్కన పెట్టి మాట్లాడేదేమో ఒకటి, చేతులేమో ఒకటి. ఏదండి? కుటుంబ భరోసా కూడా మీరు అనుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. నేను బండ గుర్తినట్టు చెప్తా, సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇలా చేస్తే రేపు అసోసియేషన్ ఎట్లా నడుస్తుందండి? మీరే కదా అసోసియేషన్ ఖరాబ్ చేస్తున్నదే మీరు. రాష్ట్ర అసోసియేషన్లో కనీసం ఈ పని కరెక్ట్గా చేయగలిగే నాయకులు ఉన్నారా అండి? అసలు వ్యవస్థ ఎందుకు నడుస్తలే మీకు అర్థమైంది? ఎప్పటికన్నా ఎందుకు నడుస్తలే వ్యవస్థ ఇప్పటికైనా అర్థమైందా? కుటుంబ భరోసా తప్పితే ఏ కార్యక్రమం కూడా నడుస్తలేదని చెప్పేసి మీరు అధ్యక్షులో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడిన ప్రతి సమావేశంలో చెప్పాను. నా దగ్గర వీడియోలు కూడా ఎప్పటికున్నాయి. నేను మొన్న 3 సమావేశాల వీడియోలే పెట్టాను, 5 సమావేశాల వీడియోలు ఉన్నాయి. నాయే కాదు, మీరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు గత 5 సమావేశాల్లో మీరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడిన వీడియో సమయం వచ్చినప్పుడు ఏ సమయంలో ఏది పెట్టాలని అది ఖచ్చితంగా పెడతాను. మీరు మమ్మల్ని శత్రువుగా చేయటం తప్పితే రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల దృష్టిలో మీ కార్యక్రమాలు ముందుకు నడుస్తలేదు. రాష్ట్ర ఫోటోగ్రాఫర్లారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. రేపటి రోజున రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు కొట్టుకునే పరిస్థితి రాబోతుంది. ఎందుకు అని అంటే వాట్సాప్ గ్రూపులలో పంచాయతీ చూస్తున్నారు కదా ఎట్లా ఏ స్థితికి చేయిందో. మరి కింది స్థాయి నాయకులు మాట్లాడుతుంటే మరి పై స్థాయి నాయకులు వారించే పని కూడా చేయట్లేదు. అంటే కొట్టుకోవాలి, సభ్యత్వాలు క్యాన్సిల్ చేయాలి. బరాబరు ఏది జరిగినా కానీ 100%గా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కోర్టుకైనా వెళ్తాం, బరాబర్ వెళ్తాం. ఎంత దూరమైనా వెళ్తామో మాకు న్యాయం జరిగేదాకా, రాష్ట్ర ఫోటోగ్రాఫర్లందరూ ఒకే కుటుంబంగా ఉండేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాము. వర్గాలుగా చేయటం ఇప్పటికైనా మానండి. టీజీపీఏ మనందరిది.
మనందరి అసోసియేషన్ అందరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మారండి, కూర్చోబెట్టి మాట్లాడండి, సమస్యలు పరిష్కరించండి, అకౌంట్స్ క్లియర్ చేయండి, అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ.